అర్థం కాదు, వాళ్ళు చెప్పేది ఈయనకి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆ తెలుగు పెట్టిన దానివల్ల వాళ్ళు తెలుగులో మాట్లాడగలుగుతారు వాళ్ళతో. అదే అన్నమాట ఎందుకు నేను అక్కడ పొలిటికల్ గా వెళ్ళాను అనేది. మన వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే ఒక ముఖ్యమైనది. ఇప్పుడు అయిన 6 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇండియన్స్, తెలుగోళ్లే కాదు, ఎంతో మంది ఇండియన్స్ ఇప్పుడు అక్కడ టీచర్లు అయ్యారు. ఎందుకనంటే నా కింద 4,000 మంది టీచర్లు ఉంటారు. 4,000 మంది టీచర్లు. మా వాళ్ళకి కూడా మా హక్కు, వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలి అని నేను ప్రయత్నించిన వాడిని, ఫైట్ చేసిన వాడిని వాళ్ళతో. ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అవుతున్నారు. సో ఇలాంటివి అక్కడ కూడా చేస్తున్నాను. అక్కడ కులము మతము ఈ భేదాలు ఏమీ ఉండవు. అక్కడంటూ ఉండేది రెండు. ఒకరు డబ్బుండే ధనికులు, ఒకరు డబ్బు లేని పేదవాళ్ళు. అయ్యే 2 కులాలు అమెరికాలో ఉండేది, ఇంకా వేరే ఏమీ లేదు. అందుకని ఈ యొక్క డబ్బు లేని వాళ్ళని చూసి, ఎందుకంటే వాళ్ళు వేరే మార్గంలో పడకుండా, దొంగలు అట్లా అవ్వకుండా, లేకుంటే ఇల్లు లేని అడుక్కునే వాళ్ళు కాకుండా వాళ్ళ కోసం కృషి చేస్తూ, అది నేను అమెరికాలో చేసేది. థ్యాంక్ యూ. అందుకని మొన్న 2024లో నేను ట్రంప్ పార్టీ కాదు, నేను ట్రంప్ కి ఆపోజిట్ పార్టీ. ట్రంప్ పార్టీ స్వీప్ చేసింది అమెరికాలో, మీ అందరికీ తెలుసు కదా ట్రంప్ పార్టీ. అయినా కానీ ట్రంప్ పార్టీ క్యాండిడేట్ ని గెలిచి అత్యధిక మెజారిటీతో గెలవగలిగానమాట. నేను చేసే పని మీద ఆధారపడింది. నాకు వేసింది ఓట్లన్నీ ఇండియన్స్ దగ్గర నుంచి కాదు, అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, అందరూ. అందుకని మనం చేసే నడవడిక మీద ఉంటుంది ఎక్కడైనా కానీ. సో అది నేను అమెరికాలో చేసేది. నేను ఎందుకు పొలిటీషియన్ గా అయ్యాను అనేది మన ఈ పిల్లల కోసం ఎక్కడైతే ఏం మాటలు చెప్తున్నానో అక్కడ 20,000 మంది పిల్లలకి ఇదే మాట చెప్తుంటాను నేను. అక్కడ బాగా చదువుతుంది, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి అని. సో లైట్ ఫెయిల్ అవుతా ఉంది, మన ఫ్రెండ్స్ చెప్పినట్టు ఎవరికేమన్నా